బ్రేకింగ్ న్యూస్ తిరుమల లడ్డూ వివాదంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. మండలిలో రాజకీయ రగడ చోటు చేసుకుంది. శ్రీవారి ఫోటోలతో వైసీపీ సభ్యులు నిరసనకు దిగారు. అయితే వెంకటేశ్వర స్వామి ఫోటోలను రాజకీయాలకు వాడుతున్నారని కూటమి నేతలు ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో మండలిలో వైసీపీ నేతలు తీరును ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్లాలని కూటమి నేతలు నిర్ణయించారు. మండలిలో చెప్పులు బూటకాలతో స్వామి పోస్టర్లు పట్టుకొని ప్రదర్శన చేసిన వైసీపీ తీరును ప్రజల్లోకి తీసుకువెళ్లేలా పక్కా ప్లాన్ తో కూటమి ముందుకు సాగుతుంది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో పూజలు సంప్రోక్షణలు చేయాలని కూటమి పక్షాలు నిర్ణయించాయి. పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రాల్లో కూటమి నేతలు విలేకరుల సమావేశాలు నిర్వహించి దేవదేవుడికి జరిగిన అపచారాన్ని వివరించాలని నిర్ణయించారు. ఇదే సమయంలో మఠాధిపతులు స్వామీజీలతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు కూడా నిర్వహించాలని నిశ్చయించాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. రైట్ దామోదర్, ఇక నిన్న జరిగిన ఘటనకు సంబంధించి ఈ రోజు సంప్రోక్షణలు అలాగే పూజలు కూడా చేసే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్లేలా చూస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? వినయన కల్తీ నెయ్యికి సంబంధించి ఏదైతే 2019-24 మధ్య కాలంలో తిరుమల శ్రీవారి ప్రసాదాలకు ఏదైతే లడ్డుతో పాటు ఇతర స్వామివారి నైవేద్య ప్రసాదాలకు అవసరమైన నెయ్యి సరఫరా మొత్తం కల్తీ అయిందంటూ సుప్రీంకోర్టు నియమించిన సిట్ ఇచ్చిన నివేదిక తర్వాత అది పెద్ద ఎత్తున వివాదంగా మారింది. దీంతో పాటు ప్రస్తుతం నెయ్యి సరఫరా విషయంలో జరుగుతున్న టెండర్ల విషయంలో ఎక్కువ రేట్లు కోట్ చేశారంటూ వైసీపీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో మార్కెట్లో పాల ధరలు ఏ విధంగా ఉన్నాయి, దానికి తగ్గట్టుగానే నెయ్యి ధర కూడా పెరిగిందంటూ కూడా ఓవైపు టీటీడీ చెప్తున్న నేపథ్యం. అయితే నిన్న ఈ విషయానికి సంబంధించి శ్రీవారి చిత్రపటాలను తీసుకుని ఏకంగా మండలిలోకి చెప్పులు వేసుకుని వెళ్లారంటూ టీడీపీతో పాటు కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దీనికి సంబంధించి వాద ప్రతివాదాలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే కూటమి నేతలు ఏదైతే స్వామివారికి అపచారం చేశారు, చెప్పులు వేసుకుని వచ్చి స్వామివారి చిత్రపటాలను ఈ విధంగా రాజకీయానికి వాడుకుంటున్నారంటూ దీనికి సంబంధించి అన్ని ఆలయాల్లో ఏదైతే నియోజకవర్గ స్థాయి ఆలయాలతో పాటు క్షేత్రస్థాయిలో అసలు ఏం జరిగిందన్న విషయాల్లో ప్రజలకు తెలిసే విధంగా పూర్తి స్థాయిలో పూజలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఈ రోజు నియోజకవర్గ స్థాయిలోనున్న వెంకటేశ్వర స్వామి ఆలయాలతో పాటు ఇతర దేవాలయాల్లో ఈ విధంగా పూజలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. అదే విధంగా ఏదైతే అసలు 2019-24 వరకు ఏం జరిగింది టీటీడీలో, దీనికి సంబంధించి కల్తీ నెయ్యితో పాటు ఇతర అపచారాలు ఏ విధంగా జరిగాయి అన్న అంశాలను స్వామీజీల ద్వారానే బయటికి తెలియజెప్పించాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ప్రతి జిల్లా కేంద్రంలోనూ అవసరమైతే నియోజకవర్గ స్థాయిలో కూడా ఒక సమావేశాలు, రౌండ్ టేబుల్ సమావేశాలతో పాటు మామూలుగా సమావేశాలు ఏర్పాటు చేసి అసలు జరిగిన విషయాలను ప్రజలకు తెలియజెప్పే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఈ రోజు నుంచి ఇటు కూటమి నేతలు కానీ కూటమి ప్రభుత్వాన్ని ముందుకు వెళ్లే అవకాశం ఉంది. దీంతో పాటు మరోవైపు సిట్టు దర్యాప్తు పూర్తయిన తర్వాత ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు 36 మంది పైగా నిందితులు ఉన్న నేపథ్యంలో అసలు చిన్నప్పనుకు వెనక ఎవరున్నారన్న విషయాన్ని ఇప్పటి వరకు ఏది సిట్ తేల్చలేని నేపథ్యంలో ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ ను ఏకసభ్య కమిషన్ గా నిర్ణయించింది. ఇందులో నెయ్యి కొనుగోలులో ఏదైతే అప్పట్లో ఉన్న అదనపు ఈవో ధర్మారెడ్డి గాని, అదేవిధంగా ఈవో సింగాల్ గాని, మరోవైపు ఎఫ్ఎన్సిఓ బాలాజీతో పాటు అప్పటి టీటీడీ చైర్మన్ గా వ్యవహరించిన భూమన్ కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డితో పాటు ప్రొక్యూర్మెంట్ సభ్యులుగా పనిచేసిన వారి పాత్ర ఏంటి అన్న విషయం మీద నిగ్గు తేల్చేందుకు ఈ కమిషన్ నియమించినట్టు తెలుస్తుంది. మొత్తం మీద అసలు ఏదైతే చిన్నప్పని వరకు కమిషన్ తీసుకుని చిన్నప్పనుకు నెయ్యిని సరఫరాకు అంగీకరించాడు, కల్తీ నెయ్యి సరఫరా కానీ ఉంది. కానీ చిన్నప్పని కేవలం ఒక వ్యక్తిగత కార్యదర్శిగా మాత్రమే వైవి సుబ్బారెడ్డికి పనిచేసిన నేపథ్యంలో అతని మాటను అధికారులు వినే అవకాశం లేదు. ఖచ్చితంగా ఇందులో పెద్దల పాత్ర ఉంది. అంతేకాకుండా ఏదైతే హవాలా మార్గం ద్వారా 27 కోట్ల రూపాయలు పైగా చేతులు మారాయని కూడా సిట్ తన దర్యాప్తులు తేల్చింది. అయితే ఎవరు
ఈ 27 కోట్లు ఎవరికి వరకు Right. వెళ్ళింది అన్న విషయాన్ని కూడా తేల్చే విధంగా ఈ కమిషన్ పనిచేస్తుందని తెలుస్తోంది వినయన. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక నిన్న అసెంబ్లీలో ఇందాపూర్ హెరిటేజ్ కి వ్యతిరేకంగా కూడా కూటమి వైసీపీ నేతలు వెంకటేశ్వర స్వామి ఫోటోలను షూస్ వేసుకొని వచ్చారంటూ కూడా నిరసనగా కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ఇటు అసెంబ్లీ నియోజకవర్గంలో అలానే మఠాధిపతులు గురూజీలతో కూడా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఈ రోజు నిర్వహించనుంది. అలానే వివిధ గుడులలో అలానే అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా పూజలు నిర్వహించనుంది కూటమి ప్రభుత్వం.